అది వీఆర్ఏల పరిస్థితి. వీఆర్ఏల వారసుతో ఉద్యోగాల కోసం పోరుబాట పట్టారు. దాదాపుగా సంవత్సరం అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పైనైంది, 14 నెలలైంది. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వం మా మేలు కోరే విధంగా జీవోలు జారీ చేసింది. ఆ జీవోల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆపేసింది. ఇంప్లిమెంట్ చేయకపోవడంతో చాలామంది ఉద్యోగాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. చాలామంది మానసిక స్థైర్యం కోల్పోయి కొంతమంది ఆత్మహత్య కూడా చేస్తున్నారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 నెలలైనా కూడా రెవెన్యూ మంత్రి చుట్టూ తిరిగినా కూడా తమకు ఫలితం ఉండట్లేదంటూ వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని తమ డిమాండ్ను ఫలప్రదం చేయాలని, తమ డిమాండ్ని ఒప్పుకోవాలంటూ వీఆర్ఏలు మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించారు. చాలామంది వీఆర్ఏలను అక్కడ అరెస్ట్ చేశారు. ఒకసారి అసెంబ్లీ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి ప్రదీప్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి అసెంబ్లీ సమావేశం మొదలు కాబోతుంది ఇవాళ బీసీల కులగణనకు సంబంధించి. సో మొత్తం 56.33% బీసీలు అంటూ ముస్లిం బీసీలు కలిపితే, కానీ అది లేకుండా కేవలం 46.25% మాత్రమే బీసీలు ఉన్నారని ప్రభుత్వం లెక్క తేల్చడంతో బీసీ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైట్ ప్రదీప్, ఇవాళ అసెంబ్లీ సమావేశంలో దీనిపైన ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు? ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అంతకంటే ముందుగా 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరగబోతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ ఏదైతే కుల గణనకు సంబంధించినటువంటి సర్వే నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముక్తర్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో వర్గీకరణకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేసినటువంటి నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తర్వాత 11 గంటలకు అసెంబ్లీలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి కులగణనకు సంబంధించినటువంటి అంశం విషయంలో ఇప్పటికే పెను దుమారం అయితే రేగుతూ ఉంది. ఎందుకంటే తప్పుడు తడకగా ఉంది కులగణన అనేది ప్రధానంగా బీసీ సంఘాలు విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పటికీ చేపట్టినటువంటి సర్వేకి సంబంధించి కేవలం 2 లక్షల వ్యత్యాసమే జనాభాను చూపిస్తున్నారు. మరోవైపు 3% పూర్తి స్థాయిలో ఏదైతే కౌంట్లోకి రాని జనాభా కూడా ఉన్నది. ఇవన్నిటినీ పూర్తి స్థాయిలో సర్వే చేపట్టలేదు. ఇంటింటికి సర్వే వెళ్ళినా కొన్ని చోట్ల అధికారులు ఇండ్లలోకి వెళ్ళలేదు. కొద్దిమంది ప్రజలే ఈ సర్వేకు సంబంధించి నమోదు చేసుకోలేదు. మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఏదైతే కులగణన జరగలేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పేటువంటి మాటకు సంబంధించి విపక్షాలు అదేవిధంగా బీసీ సంఘాలు అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించి ఉందో ఆ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం 23% రిజర్వేషన్లు ఉన్నాయి. దాన్ని 42% చేస్తామని చెప్పినటువంటి మాట. ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు బీసీ కోటా పెంపు సంబంధించి భూసాని వెంకటేశ్వర నేతృత్వంలో కమిషన్ ఏర్పడింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో బీసీ కోటను ఏ రకంగా పెంచబోతా ఉన్నారు అనేది ప్రధానంగా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో అటు విపక్షాలు అధికార పక్షం అయితే ఈ శాసనసభ సమావేశాల్లో వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. అటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ముక్తర్ ఏకసభ్య కమిషన్ షమీం ముక్తర్ ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశం కూడా అయితే ఇందులో చర్చించబోతాను. అటు శాసనసభ శాసన మండలిలో అయితే వర్గీకరణ చేయాలి. గతంలో అయితే 18% రిజర్వేషన్లు ఎస్సీలకు ఇస్తామని చెప్పి ఇప్పటికే బీసీల లెక్క తప్పింది. ఓ తప్పుల తడకగా ఒక కాకి లెక్కగా ప్రభుత్వం ఏదో తూతు మంత్రంగా మమ అనిపించింది. తద్వారా బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలు ఖచ్చితంగా దెబ్బపడతాయి. అవకాశాల మీద ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘ నాయకులు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్ సమావేశం అంటున్నారు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ కంటే ముందు. సో దాంట్లో ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? సమావేశంలో ఏదైతే ఇచ్చినటువంటి సబ్ కమిటీలో చర్చించారు. ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ కులగణన రిపోర్టుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏకసభ్య కమిషన్ భూసాని వెంకటేష్ ఇచ్చినటువంటి బీసీ కోటాకు సంబంధించినటువంటి అంశం సంబంధించి కూడా ఆమోదం తెలుపబోతా ఉన్నారు. అటు వర్గీకరణ అంశానికి సంబంధించి షమీం ముక్తర్ ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో ఇప్పటికే చర్చ జరిగింది. ఈరోజు ఆ రెండింటి అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలుపబోతుంది. వైపు ఇటు బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు అదేవిధంగా విపక్షాల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఏ రకంగా దీన్ని అనుకూలంగా మలుచుకోవాలనే దానికి సంబంధించి కాంగ్రెస్ అయితే ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించినటువంటి అంశం
బీసీ డిక్లరేషన్ అంశం కావచ్చు లేదా వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వర్గీకరణ విషయంలో అటు మందకృష్ణ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అటు కాంగ్రెస్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. మరి అంతే స్థాయిలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ రెండు ఒకే పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు కులాల వారీగా విడిపోయి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో వర్గీకరణ సంబంధించినటువంటి అంశం ఏ రకంగా తేలుస్తారు అనేది ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి అంశం. వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు వర్గీకరణ కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు మాలల సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని 2011 జనాభా లెక్కలు కాకుండా తాజా జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ చేయాలని మాలలు అంటున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు టాపిక్స్ పెద్ద ఎత్తున ఈ రోజు జరిగేటువంటి ప్రత్యేక సమావేశంలో వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ ప్రదీప్, ఇక కులగణన నేపథ్యంలో కులగణన సర్వే రిపోర్ట్ ఒకటి నిన్న బయటపెట్టింది ప్రభుత్వం అధికారికంగా. అయితే బీసీల లెక్క తేల్చింది. దీంట్లో బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా 46.25% మాత్రమేనని లెక్క తేల్చినటువంటి పరిస్థితి. సో దీని పట్ల ఈ లెక్క పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘ నాయకుల నుంచి, బీసీల నుంచి, మేధావుల నుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో లెక్క కావాలనే ప్రభుత్వం తప్పిందా, తెలియక లెక్క తప్పిందా అర్థం కాని పరిస్థితి అంటూ వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 50% పైగా బీసీల లెక్క ఉంది. సో ముస్లిం బీసీలను కలుపుకుంటే కూడా దాదాపు 60% దాటే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇట్లా ఎందుకు తగ్గించి చెప్పింది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. కావాలనే కాలయాపన చేసే విధంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా ఇస్తామని చెప్పి దాన్ని నుంచి తప్పించుకోవడం కోసమే ఈ రకంగా తప్పుడు లెక్క గందరగోళాన్ని ముందుకు తీసుకొచ్చి తద్వారా వాటిని 42% ఏదైతే హామీ ఉందో ఆ హామీని పక్కదారి పట్టించడం కోసం మాత్రమేనని ఈ రకంగా చేస్తున్నారనేది విమర్శ వ్యక్తమవుతుంది.